శ్రీమాత్రే నమః. మనశ్శాంతికి ఒక ఉదాహరణ తెలుసుకుందామా? చాలా సింపుల్. చూడండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పక్కింట్లో ఒక రైతు ఉండేవాడు. రోజు తెల్లవారుజామునే అతని కోడి కూస్తూ ఉండేది. ఒకనాడు ఆఫీసరు రైతు దగ్గరికి వెళ్ళి, నీ కోడి వల్ల నాకు రాత్రంతా నిద్ర పట్టడం లేదు అని చెప్తాడు. ఆ రైతు ఆశ్చర్యపోయాడు. నా కోడి తెల్లవారుజామున కదా కూసేది, మీకెందుకు నిద్ర పట్టట్లేదు, నిద్రాభంగం ఎందుకు కలుగుతుంది అని అనుకున్నాడు. అప్పుడు ఆఫీసర్ అన్నాడు, అదేనయ్యా, నీ కోడి ఎప్పుడు కోస్తుందా అని రాత్రంతా ఎదురు చూడటంతో నాకు నిద్ర చెడిపోతుంది అంటాడు. అప్పుడు ఈనాడు లోకల్లో 90% మంది ఆఫీసర్ లాగే ఉన్నారు. అవునా కాదా? ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది, మన మనశ్శాంతిని ఎక్కడ కోల్పోతున్నాము అని అంటే, రాబోయే కష్టాలను, రాబోయే నాకు అవి కావాలి ఇవి కావాలని వాటి ఆలోచనలతోటి ఎలా పరిగెత్తాలి, ఎలా చెయ్యాలి, ఏం నష్టం వస్తుందో ఏం కష్టం వస్తుందో ఏమో 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 అని పరిగెత్తి 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 ప్రజెంట్ను మర్చిపోయి ఫ్యూచర్ని ఏమో వస్తాయి, ఏమో పడిపోతామేమో అన్న భయంతో బ్రతుకుతున్నారు. ఇదే కదూ, ప్రజెంటు మనం ఎదుర్కొంటూ వెళ్ళిపోవాలి. అప్పుడే ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. రాని వస్తే చూద్దాం అనే దాంట్లో ప్రజెంట్ ఎప్పుడు సంతోషంగా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మన చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా మనశ్శాంతిగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉంచటానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. హరి ఓం.